సార్ స్టేట్ సెంటర్ కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి రైల్వేను ఏపీ గవర్నమెంట్? రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. వస్తున్నాయి, చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో ఆఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. ఓర్వకల్లో జపాన్ సెమీకండక్టర్ యూనిట్ పెడతారు అని ఒక వార్తలు వచ్చేసారి నాకన్నా ఫాస్ట్గా మీకే వస్తున్నాయి. అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం నినాదం. దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం. ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చింది? అనంతపూర్కి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ వచ్చింది? చిత్తూరుకు వచ్చింది. ఆస్లర్ మిత్తల్ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఉత్తరాంధ్రకు వస్తుంది. ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నానికి వస్తుంది. సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం. ఆ దిశగా ముందల్కెళ్తాం. మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి, కొప్పర్తి నోడ్ కానివ్వండి, మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసీ 2-3లో కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. 100 కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం. నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారికి నేను చెప్తాం జరిగింది. మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి, అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎలా చేసాం, ఏం చేసాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరటం జరిగింది. త్వరలో ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి గారు కూడా వస్తారు.